మీరు పప్పూర్ణాలు తినుంటారు, కజ్జికాయలు తినుంటారు, కానీ పూర్ణం కజ్జికాయలు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినుంటే టేస్ట్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పూజలు పండగలప్పుడు ప్రత్యేకంగా చేసే ఈ పూర్ణం కజ్జికాయలు సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ 1 కప్పు పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 కప్పులు నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకుని ఆ తర్వాత ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక బౌల్లోకి పచ్చిశనగపప్పు కొలుచుకున్న అదే కప్ తోటి 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ ఉప్మా రవ్వ, చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసి పిండి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసి పప్పు ఉడికేంత వరకు పక్కన పెట్టేసేయండి. పప్పు మెత్తగా ఉడికాక 1 కప్పు బెల్లం తురుము, చిటికెడు యాలకుల పొడి వేసి మీడియం ఫ్లేమ్ లో ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పిండి విధంగా సాఫ్ట్ గా దగ్గర పడ్డ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి కలిపి కంప్లీట్ గా చల్లారనివ్వండి. తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోంచి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని కజ్జికాయలు చెక్క ఉంటుంది కదా, దీంట్లో పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఈ విధంగా ఒకవైపు పెట్టేసి ఎడ్జెస్ కి కొంచెం వాటర్ అప్లై చేసి కజ్జికాయలు చెక్క క్లోజ్ చేశారంటే చక్కగా ఇలా కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీ పూర్ణం కజ్జికాయలు రెడీ. చాలా చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.